ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుంది అన్న సెంటిమెంట్ను అందరూ నమ్ముతుంటారు. గత కొన్ని ఎన్నికల్లో అదే జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్ విషయంలో కూడా ఆ సెంటిమెంట్ నిజమైంది. అయితే ఈసారి అక్కడ వైసీపీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ సెగ్మెంట్ ఏది, నియోజకవర్గం అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాట్స్ ది స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ఆధిక్యత నిలుపుకోవడానికి ముందస్తుగా అప్రమత్తమైంది వైసీపీ అధిష్టానం. అందులో భాగంగా టికెట్ల మార్పులు చేర్పుల అంశం తెర మీదకు తీసుకొచ్చింది. ఇప్పటికే 2 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు చేసింది. మరో 3 చోట్ల సిట్టింగ్ల నియోజకవర్గాలు మార్చేసింది. ఇంకా ఈ మార్పులు చేర్పుల జాబితాలో మరో 4 ఉన్నట్టు తెలుస్తోంది. సెంటిమెంట్ సెగ్మెంట్ సింగనమల. సింగనమలలో గెలిచిన పార్టీనే అధికారంలోకి. గత 7 ఎన్నికలుగా కొనసాగుతున్న సెంటిమెంట్. ఈసారి సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు. ఆ లిస్టులో ముందు వరుసలో కనిపిస్తోంది సింగనమల నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో వారిదే అధికారం అన్న సెంటిమెంట్ గత 7 సార్లుగా నిజమవుతూ వస్తోంది. 2019లో ఇక్కడ నుంచి జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ తరపున మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె భర్త ఆలూరు సాంబశివరెడ్డి ఉన్నత విద్యాశాఖ సలహాదారులుగా కేబినెట్ ర్యాంకులో ఉన్నారు. అంత మెజార్టీతో గెలిచినా దాన్ని నిలబెట్టుకోవడంలో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సాధారణ కార్యకర్తల్ని పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇక ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో 2 మండలాల నాయకులతో ఎమ్మెల్యే భర్తకు పూర్తి స్థాయిలో విభేదాలున్నాయట. ముఖ్యంగా ఈ 2 మండలాలు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పట్టున్న ప్రాంతాలు. అయితే ముందు నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేకు సింగనమల ఎమ్మెల్యేకు అస్సలు సరిపడేది కాదంటున్నారు. వారి వర్గపోరు చాలాసార్లు బహిర్గతమైంది. 2 వర్గాలు కేసులు పెట్టుకునే వరకు వెళ్లాయి. దీనిపై తాడిపత్రి ఎమ్మెల్యే ఇంకోసారి తన కార్యకర్తలపై కేసులు పెడితే స్టేషన్ ముందు కూర్చుని ధర్నా చేస్తామని మీడియా ముందు ప్రకటించారు. అధిష్టానానికి వరుస ఫిర్యాదులు కూడా చేశారు. అలా సొంత పార్టీలోనే ముసలం పుట్టడంతో పాటు ఐపాక్ చేసిన సర్వేలో ఎమ్మెల్యే పద్మావతిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టమైందట. దాంతో వచ్చే ఎన్నికల్లో క్యాండిడేట్ని మార్చడానికి ఫిక్స్ అయిన వైసీపీ అధిష్టానం ఎవరైతే బాగుంటుంది అని సర్వే చేయించుకుంటే ఓ పోలీస్ అధికారి పేరు తెరపైకొచ్చింది. ఆయనే శ్రీనివాసమూర్తి. ప్రస్తుతం చిత్తూరులో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు పూర్తి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. అది తెలిసి ఎమ్మెల్యే పద్మావతి ఆమె భర్త మరోసారి టికెట్ దక్కించుకోవడానికి చివరి ప్రయత్నాలు కూడా చేసుకున్నారట. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని ప్రాధేయపడినట్టు టాక్ నడుస్తోంది. లేదంటే తాము చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారట. అందులో మాజీ ఎమ్మెల్యే యామిని బాలకు టికెట్ ఇస్తే సహకరిస్తామంటున్న ఎమ్మెల్యే కపుల్ ఆ పోలీస్ అధికారికి మాత్రం ఇవ్వద్దని హైకమాండ్ని కోరారట. అయితే అధిష్టానం మాత్రం డీఎస్పీ వైపే పూర్తిగా మొగ్గు చూపుతోందట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన జిల్లాకు చెందిన సదరు పోలీస్ అధికారికే మద్దతు ఇస్తున్నారట. దాంతో పద్మావతి దంపతులు తాడేపల్లి నుంచి నిరుత్సాహంగా వెనక్కొచ్చేశారని అంటున్నారు. టికెట్ తమకు రాదని ముభావంగా ఉన్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. 3వ లిస్టు వచ్చే వరకు వారికి ఆ టెన్షన్ తప్పదంటున్నారు. ఇక 3వ లిస్టులో తన పేరుంటే డీఎస్పీ శ్రీనివాసమూర్తి జాబుకు రిజైన్ చేసేందుకు రెడీగా ఉన్నారట. తన పేరుందని తెలిస్తే సింగనమలకు షిఫ్ట్ అయిపోవడానికి అన్ని రెడీ చేసుకున్నారట. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వర్గీయుల్ని కొత్త అభ్యర్థి ఎంతవరకు కలుపుకుని పోగలరు అన్న దానిపై విజయం ఆధారపడి ఉందంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా చూడాలి వచ్చే ఎన్నికల్లో సింగనమల సెంటిమెంట్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో.